మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కృతజ్ఞతకి మారుపేరుగా ఇవాళ ఆర్గనైజేషన్ చేశారు. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం చదువుకున్న స్కూల్లో చదువుకున్న స్నేహితులతో పేదవాడైనా ధనికుడైనా ఉద్యోగస్తుడైనా స్థిరపడినా స్థిరపడకపోయినా అందరం కలిసి ఒక దగ్గర కలవాలని ఒక వేదికని క్రియేట్ చేసి ఆ వేదిక ద్వారా అందరం సమానమైన ఆటల పోటీలు పెట్టుకొని ఒక 3 రోజులు సంక్రాంతికి ముందు మరి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసిన బిఎస్పీ ఆర్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. చూసి మాకు చాలా సంతోషంగా ఉంది. గోవింద్ రెడ్డి అన్నగారు వచ్చి ఈ కార్యక్రమం అంతా దగ్గరుండి మాకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చి ఈ కార్యక్రమం అంతా సక్రమంగా జరిగేటట్టు నిమిషానికి మాకు ఫోన్ చేస్తూ మీరు ఎలా చేస్తున్నారు, మీకు ఏ సహకారం కావాలని ఎప్పటికప్పుడు అడుగుతూ మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు అన్నయ్య. అలాగే ప్రతి కార్యక్రమానికి మేము ఉన్నాము, మీ వెనకాల మీరు చేయండి అని మాకు చాలా అండదండలు ఇచ్చి మాకు చాలా చేస్తున్నారు. నేను యుఎస్ లో ఉన్నా సరే నాకు ఇక్కడ రప్పించి నాతో చేయించారు మా కమిటీ మెంబర్స్ అంతా. ఇలాగే ప్రతి సంవత్సరం మేము చేస్తాము, మీ సహకారం అనేది ఉండాలి. అలాగే ప్రెసిడెంట్ రాము గారు, తమ్ముడు సెక్రటరీ రవి గారు, ట్రెజరర్ కృష్ణ గారు, అలాగే ఆనంద్ ట్రెజరర్, వీళ్ళందరూ సహకారంతో మేము ఈ కార్యక్రమం చాలా బాగా చేసాము అనుకుంటున్నాం. మీరే చెప్పాలి దీని గురించి. అలాగే తగిన స్పాన్సర్స్ ఇచ్చిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఇలాగే ప్రతిసారి మీరు మాకు కోఆపరేట్ చేయాలి. మేము ఇంకా మంచి మంచి ప్రోగ్రెస్ చేస్తాం. మా వాళ్ళ పిల్లలు చెప్పుకునేటట్టు మనం ఉండాలని మనం అనుకుంటున్నాం. ఈ బీసీఎఫ్ అనేది చాలా బిహెచ్ఎఫ్ అనేది ఇంకా ఎక్కడో చెప్పుకోవాలి. దీనికోసం మనందరం కష్టపడితే చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. దయచేసి మీరందరూ ఎప్పుడు ఇలాగే యూనిటీగా ఉండి ఈ కార్యక్రమాన్ని మంచి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంప్లాయీస్ సంఘం అంటే నేను ఒక సంఘ ఇందులో మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే మేము పెరిగాము, ఇక్కడే చదువుకున్నాము, అంతా ఇక్కడ జరిగింది. ఈ రోజు ఈ విధంగా సంక్రాంతి టైంలో ఇటువంటి ఈవెంట్ చేయటము, క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం అనేది చాలా సంతోషకరమైంది. మేము దూరంగా ఉన్నా సరే మమ్మల్ని అందరినీ కలిపి ఒక వేదిక మీదగా తీసుకొచ్చినందుకు నాని గారికి, రాము గారికి, అలాగే రవి గారికి, కృష్ణరామ్కి, వీళ్ళందరికీ నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా ఇంకా మన బిహెచ్ఎఫ్ ఇంకా ముందుకి ఇంకా బాగా ఎదగాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.